ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా మీరు మరి వెయిట్ చేసి ఈ యొక్క ఆన్లైన్ లైవ్ ప్రేయర్ మీటింగ్కి అటెండ్ అవుతున్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ వందనములు. ఈ యొక్క సమయంలో మరి యేసు ఆలయం లైవ్గా ప్రభావ అలాగే ఆఫ్లైన్గా మనమంతా కూడా కూడి మిమ్మల్ని మీ యొక్క సన్నిధిలో గడుపుటకు ఇస్తున్నటువంటి కృపను వందనములు. పాటల్లోనూ మీ యొక్క వాక్య జ్ఞానంలో మీరు సహాయం చేస్తామని, ఇప్పుడు కూడా కాపాడేందుకు వందనాలు. మీ యొక్క మాటలు మాకు దయచేస్తామని, కొంత సమయం మీలో గడుపుటకు కృపను దయచేస్తామని, వాతావరణం మనకు దయచేస్తామని, అలాగే ప్రభావ మరి లైవ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే సహాయం చేస్తామని తోడుకుంటున్నామని యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఇక్కడ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆన్లైన్గా వీక్షిస్తున్న వారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే ఆఫ్లైన్గా వచ్చిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా పాట ద్వారా ప్రభుని గణపరుస్తూ వచ్చాం. ఈ మధ్యనే లాస్ట్ వీక్ ఒక గిడియన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఆ యొక్క మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క పాట పాడడం జరిగింది. దాన్ని మేము నేర్చుకొని మరి అందరూ కూడా వింటే బాగుంటుంది. అలాగే ఈ యొక్క పాటలో ఉన్నటువంటి అర్థం కూడా చాలా మరి లోతుగా, చాలా అనుభవంగా రాసినటువంటి విధంగా ఉంది. అందుని బట్టి ప్రభువునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిద్దామండి. సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో నుంచి, సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. సామెతలు 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు కనుక మనం చదువుకుంటే, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ప్రభు ఈ వాక్యాన్ని బట్టి మన యొక్క సమయం అంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు ఆయనకున్నటువంటి అనుభవంతో చాలామంది భక్తులు ఈ యొక్క పరమగీతము, అలాగే ఈ యొక్క సామెతలు ఇవన్నీ కూడా ఎటువంటి వయసులో ఆయన రాస్తుంటాడని చెప్పి చక్కగా మరి వివరిస్తూ వచ్చారు. దాని అంశము మనము తర్వాత ధ్యానిద్దాము. అయితే ముఖ్యంగా ఈ యొక్క 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. దయ సత్యము, ఎప్పుడైతే దయ ఉంటుందో మరి సత్యము కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడైతే మరి దయ చూపించి వారు ఉంటారు, అలాగే సత్యాన్ని కూడా వెతుకుతూ ఉంటారు. ఈ దయ సత్యము ఎన్నడూ కూడా విడిచిపోకూడదని చెప్పి ఇక సామెతలు రాసినటువంటి సొలొమోను గారు దైవ జ్ఞానంతో ఆయన రాసి పెట్టారు. అలాగే వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. ఈ యొక్క దయ సత్యము ఎన్నడూ కూడా విడిచిపెట్టినటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే కనుక నీ యొక్క జీవితము, వింటున్నటువంటి వారి యొక్క జీవితము నిజంగా ఆశీర్వాదకరమైనటువంటి విధంగా ఉండబోతుంది, ఆశీర్వదించబడబోతుంది మీ యొక్క జీవితం. అలాగే ఇతరులకి మాదిరికరమైనటువంటి జీవితంగా మారబోతుంది. ఇంతవరకు కూడా అసత్యంతో జీవించాము, ఇంతవరకు కూడా ఇతరుల పట్ల లేక మరి ఇతరులు లేక బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు ఎవరైనప్పటికీ కూడా దయ చూపలేని వారుగా ఉంటున్నాం మేము. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తున్నటువంటి మనము దయను సత్యమును విడిచిపెట్టి వారంగా ఉంటున్నామా, విడిచిపెట్టకుండా ఉండే వారిగా ఉంటున్నామా? ఒకవేళ ఇప్పటివరకు దయ సత్యము లేదు అంటే కనుక ఇప్పటి నుంచైనా మరి ఇతరుల పట్ల ఎవరికైతే లేమిలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, ఎవరైతే నిస్సహాయులుగా ఉన్నారో వారి పట్ల నీ దయ చూపిస్తున్నావా? ఇతరుల చేత ఎవరైతే అన్యాయంగా ద్వేషించబడుతున్నారో, ఇతరుల పట్ల మరి ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వారి పట్ల దయ చూపించి వాళ్ళకి సహాయం చేసి వారుగా ఉంటున్నారా?
ఒకవేళ లేదు అన్నట్లయితే కనుక దేవాది దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే దయ సత్యము కంఠభూషణముగా ధరించుకోండి. అవి ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు. అలాగే కింద వచనాల్లో చూసినప్పుడు 4వ వచనంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ఎప్పుడైతే ఈ దయ సత్యము మనలో ఉంటాయో మరి ఇతరులు ఎవరైతే మరి అటువంటి క్వాలిటీస్ ఉన్నాయో దయ సత్యం ఉన్నటువంటి జనాలందరూ కూడా ఫలానా వ్యక్తి మంచివాడు, ఫలానా ఆమె మంచిది, అటువంటి విధంగా మరి అనిపించుకునేటట్టుగా ఉంటుందని చెప్పి ఈ యొక్క సామెతలు రాసినటువంటి సొలొమోను గారు చెప్తూ ఉంటున్నారు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యం వింటున్న మనము దయా సత్యము కలిగి ఉన్నట్లయితే కనుక మనుషులందరి చేత ఒకానొక రోజు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఒకానొక రోజు పొగడబడేటటువంటి రోజుగా ఉండబోతుంది. ఇతరులు నిన్ను గూర్చి మంచివాడు అని చెప్పుకుంటారు. ఎవరైతే మరి పూర్గా ఉన్నారో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నారో కొన్నిసార్లు తెలవకుండా చేస్తుంటాం హెల్ప్ మన జీవితాల్లో, ఇతరులకి తెలవకుండా చేస్తుంటాం. కానీ దేవాది దేవుడు అవన్నీ కూడా చూస్తున్నాడు. నువ్వు చేసినటువంటి మంచి కార్యాలు, ఇతరుల పట్ల నువ్వు చూపించినటువంటి దయాబుద్ధి, ఇబ్బందులు ఉన్నటువంటి వారి పట్ల నువ్వు చూపించినటువంటి దయాగుణం దేవాది దేవుడు చూస్తున్నాడు. అలాగే మరి ఎవరైతే అసత్యము అబద్ధాలు పలుకుతా, అబద్ధ సాక్ష్యం పలుకుతా, అన్యాయంగా మరి నిందించబడుతున్నారో వారి పట్ల నువ్వు సత్యముతో వారి పక్షాన నిలబడుతున్నావు. దేవాది దేవుడు నీకు ఉన్నటువంటి ముందు రోజుల్లో మంచి పేరు, మంచి ఖ్యాతిని తెప్పించబోతున్నాడు అని చెప్పి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు ఈ యొక్క ప్రేయర్ మీటింగ్కి అటెండ్ అవుతున్నప్పుడు ముఖ్యంగా మనము ఎందుకు అటెండ్ అవుతాము అంటే దేవాది దేవుడి పట్ల మనకున్నటువంటి ఆసక్త, లేకపోతే దేవాది దేవుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ అంటే ఉండొచ్చు గాక. కానీ ముఖ్యంగా ఎందుకు అటెండ్ అవుతూ ఉంటామంటే మన యొక్క ప్రార్థనలు, మన యొక్క విజ్ఞాపనలు, మన యొక్క మొర దేవుడికి వినిపించాలని చెప్పి దేవుని ఆలయంలోకి వస్తూ ఉంటాం. అలాగే ఆన్లైన్గా కూడా వీక్షిస్తూ ఉంటాం. ఈ యొక్క వాక్యాల్ని ధ్యానించే ముందు మీ మధ్యకి ఒక విషయం చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాను. నేను సింగపూర్లో ఉన్నటువంటి రోజుల్లో నా యొక్క కొలీగ్ ఒక ఆమె ఉండేవారు. ఆమె కుటుంబంతో సింగపూర్లో ఉంటా ఉండేవారు. నా ఆఫీస్లో నా కొలీగ్. అయితే మరి నేను క్రైస్తవుడు అని చెప్పి తెలుసు ఆమెకి. ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తానని తెలుసు, వారకొడికలకి వెళ్తానని తెలుసు. అబ్జర్వ్ చేస్తూ ఉండేది. ఎప్పుడన్నా వీలైనప్పుడు దేవుడి విషయాలు కూడా ఆమె టాపిక్ తీసుకొస్తూ ఉండేది. అయితే ఒకరోజు నన్ను పిలిచింది. డానియల్ ఒకసారి నా డెస్క్ దగ్గరికి రా అని చెప్పి పిలిచింది. నేను ఆమె డెస్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో ఆమె ఒక మాట మాట్లాడింది. అదేంటంటే, డానియల్, నేను ఇండియా నుంచి పనామని తెచ్చుకున్నాను. ఆ పనామని తెచ్చుకొని 4 రోజులు అయింది. ఫస్ట్ 10 రోజులు కూడా బాగానే ఉంది. మా పిల్లలను చూసుకుంటుంది, మాకు కూడా వంటలు అవి వండి పెడుతుంది. కానీ వారం రోజుల నుంచి ప్రవర్తన మారింది. వారం రోజుల నుంచి ఏం మారిందంటండి? ప్రవర్తన మారింది. వీకెండ్ వచ్చేసరికి, ఆదివారం వచ్చేసరికి నేను చర్చ్కి వెళ్ళాలంటుంది. ఆదివారం వచ్చేసరికి ఏమంటుందండి?
నేను చర్చ్కి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలని చెప్తుంది. మరి నా కొలీగ్ ఎవరైతే ఉన్నారో ఆమె మరి అన్యురాలు. ఈమె ఎవరినైతే మన భారతదేశంలో లేక ఇండియా నుంచి ఆమెకి పరిచర్య చేయడానికి లేకుంటే ఇంట్లో పనులు చేయడానికి తీసుకొచ్చిందో ఆమె ఒక క్రైస్తవురాలు, దేవుని బిడ్డ. ఎప్పుడైతే ఈమె మరి తీసుకొచ్చిందో వారం 10 రోజుల వరకు బాగానే ఉంది. తర్వాత నుంచి ఆమె అడుగుతూ స్టార్ట్ చేసింది ఏమనంటే, అమ్మ నేను చర్చ్కి వెళ్ళాలి, ఆదివారం మాత్రం నాకు ఒక పూట సెలవు కావాలని చెప్పి అన్నారు. ఈమెకి అర్థం కాలే, పనాము కదా, ఇంత భక్తి ఎందుకు, ఈమెకి ఏమన్నా కాంటాక్ట్స్ దొరికినాయా, ఈమెకి ఏమన్నా స్నేహితులు దొరికారా, ఒంటరిగా వచ్చింది సింగపూర్. అయితే మరి ఫోన్లో మాట్లాడుతుంది, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోన్లో ఉంది. ఈమెకి ఎవరన్నా మరి చెడు స్నేహం ఏమన్నా పట్టిందా అని చెప్పి ఈమె యొక్క డౌట్. ఆ విషయం నాకు చెప్పింది అనమాట. 10 రోజులు బాగానే ఉంది ఈమె పనేమి, కానీ ఆదివారం చర్చ్కి వెళ్ళాలని చెప్పి ఒకటే అడుగుతుంది. ఆమె ఎంతవరకు కరెక్ట్ అంటావు, ఏ చర్చ్కి వెళ్తుందో మనం ఎంక్వైరీ చేద్దామా, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. నేను అన్నాను, ఒక క్రైస్తవులుగా మరి దేవుని మీద భయభక్తులతో ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా చర్చికి వెళ్ళకుండా ఉండలేరు. అందువలన మరి ఆమె కూడా చర్చికి వెళ్ళాలని అనుకుంటుందేమో అనంటే ఈ మధ్యన ఎక్కువ ఫోన్లో మాట్లాడుతుంది అని చెప్పింది. ఎప్పుడైతే ఆమె అట్లా చెప్పిందో మరి నేను అన్నాను, ఒక సండే పంపించండి, ఏ చర్చికి వెళ్తుందో మీరు కనుక్కోండి, కావాలంటే ఆ చర్చ్కి నిజంగా ఆమె వెళ్తున్నారో లేదో మనము చూద్దాము, ఎంక్వైరీ చేద్దామని చెప్పి నేను చెప్పాను. ఆమె మరి సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఆ పని మనిషితో, ఏమో ఆదివారం వెళ్ళాలంటున్నావు మందిరానికి, వెళ్తావా అని చెప్పి అనింది. ఎంతవరకు నా యజమానురాలు ఏమీ మాట్లాడలేదు, కానీ ఆమెనే మాట్లాడుతుందేంటి, నేను చర్చికి వెళ్తావా అని చెప్పి ఆమె చాలా సంతోషపడిందంట. సంతోషపడి, సరే అమ్మగారు నేను ఆదివారం చర్చికి వెళ్తాను అని చెప్పింది. ఎప్పుడైతే మరి ఆదివారం వచ్చిందో ఆదివారంన ఆమె చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్తుండగా చర్చికి రీచ్ అయింది. చర్చికి రీచ్ అయిన తర్వాత ఈమె ఏం చేసిందంటే, ఓనర్గా ఉన్నటువంటి నా కొలీగ్ తన యొక్క భర్తను తీసుకొని చర్చ్కి ఆమెను ఫాలో అయింది. ఎవరిని ఫాలో అయిందండి? పని ఆమెగా ఉంటున్నటువంటి ఆమెని ఫాలో అయింది. ఆమె చర్చ్లోకి ఎంటర్ అయింది. చర్చ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆమెకి ఇండియాలో ఉన్నటువంటి కొంత స్నేహితులు ఆల్రెడీ అక్కడ సింగపూర్లో పనికి వచ్చారన్నమాట. వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కడ మందిరం ఉంటుందని చెప్పి ఎంతో ఆసక్తితో వాళ్ళు చెప్పడం వల్ల మరి వాళ్ళని కలుసుకొని ఆ యొక్క మందిరానికి అటెండ్ అయ్యింది. ఎప్పుడైతే మందిరానికి వెళ్ళి కూర్చుందో చైర్స్లో, వాక్యం చెప్తుండగా ఈమె ముందు వరుసలో కూర్చుందంట. ఎవరైతే ఈ ఓనర్స్గా ఉన్నారో భార్యాభర్తలు ఇద్దరు కూడా లాస్ట్ సీట్లో కూర్చొని ఉన్నారు, చర్చ్ సీట్లో చైర్స్లో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు ఆమె ముందు వరుసలో కూర్చొని ఎంతో శ్రద్ధగా వింటుందంట వాక్యం. ఎంతో శ్రద్ధగా వింటున్నటువంటి వాక్యము వీళ్ళు కూడా చూసి, ఫస్ట్ టైం వచ్చాము చర్చ్కి, ఈమె ఎందుకు వచ్చింది అనుకుంటున్నాము, కానీ మరి నిజంగానే భక్తితోటే వచ్చినట్టుందని చెప్పి కూర్చొని వాక్యం వింటుండగా దేవాది దేవుడు దైవ సేవకుల ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. ఎవరైతే ఓనర్స్గా ఉంటున్నారో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా లాస్ట్ చర్చ్ చైర్స్లో కూర్చుంటుండగా వారితో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, నేడే అనుకూలమైనటువంటి సమయం, నేడే రక్షణ దినం. ఒకవేళ నువ్వు చనిపోతే కనుక నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు రక్షణ లేకుండా చనిపోతే కనుక నరకాగ్ని గుండమే అని చెప్పి ఇవన్నీ చెప్తున్నప్పుడు, ఈ యొక్క వాక్యాలన్నీ చెప్తున్నప్పుడు వీళ్ళలో ఒక కలవరం స్టార్ట్ అయ్యింది. మనం ఎప్పుడూ వినలేదు ఇలాంటి వాక్యాలు, మన యొక్క గ్రంథాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు మనం వినలేదు. అయితే మరి ఇవన్నీ కూడా దైవజనుడు సేవకుడు అక్కడ వాక్యం చెప్తుండగా వీళ్ళిద్దరూ కూడా ఎంతో ధ్యానంలో వింటూ ఉన్నారు.
ఆమె గురించి మర్చిపోయారు. వచ్చిన దేనికి, చర్చికి వచ్చిన దేనికండి? ఆమె యొక్క ప్రవర్తనని అబ్జర్వ్ చేయడానికి వచ్చారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళ ప్రవర్తన వీళ్ళు సరి చేసుకోవడానికి దేవుడు చక్కటి అనుకూలమైనటువంటి సమయం దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకవేళ ఈ యొక్క సమయంలో వింటున్న మీలో ఎవరైనా కూడా రక్షణ లేకుండా లోకం వైపు, లోకాశల వైపు చూస్తుంటే కనుక దేవాది దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో మిమ్మల్ని దర్శించబోతున్నాడు. నీ వద్దకు రాబోతున్నాడు. నీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆ విధంగా మరి అక్కడ ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క దైవ సేవకుడు చెప్తున్నటువంటి వాక్యాన్ని వింటున్నప్పుడు వీళ్ళ కళ్ళల్లో నుంచి నీరు కారతం స్టార్ట్ అయింది. వీరికి వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా గుర్తురావడం స్టార్ట్ అయింది. గుర్తురావడం స్టార్ట్ అయిన తర్వాత వారు ఎవరికి తెలియకుండా వారు, భర్తకు తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త యేసు ప్రభు దగ్గర వారి యొక్క పాపాలను క్షమించమని కోరుతూ వస్తాం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయో వీరికి ఒక సంతోషకరమైనటువంటి విధంగా వారు సంతోషాన్ని అనుభవిస్తున్నారు, ఆత్మలో సంతోషం అనుభవిస్తున్నారు. అయితే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే ఆ పనామకి కనిపించకుండా వచ్చారని చెప్పి బయటకు వచ్చారు. బయటకు వచ్చి అబ్జర్వ్ చేస్తుంటే ఈమె ఏం చేసిందంటే ఊర్లో నుంచి తెచ్చుకున్నటువంటి డబ్బులు ఏదైతే మరి కొంత తెచ్చుకుందో వాటిల్లో నుంచి కొంత ఆఫరింగ్ వేయడం చూశారంట. ఆశ్చర్యపోయారు. ఈమె మొన్నే కొద్ది వచ్చింది. ఈమె దగ్గర ఇండియన్ రూపీస్ ఉంటాయి, సింగపూర్ డాలర్స్ కూడా ఉండవు. ఎలాగ తెచ్చింది, ఎలా మార్చింది అంతా ఆశ్చర్యపోతే అక్కడ ఉన్నటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఇక్కడున్న 200 రూపాయలు 100 రూపాయలు మార్చుకొని అక్కడ ఒక పెట్టెలో డాలర్స్ని కాணிకగా వేసింది. ఎప్పుడైతే ఈమె కాணிకగా వేసిందో అదంతా కూడా వీళ్ళిద్దరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసి భార్య భర్తలిద్దరు కూడా మరి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. నిజంగా మనం ఎంత తప్పుగా అనుకున్నాం ఈమె గురించి, ఈమెకి చాలా భక్తిగా ఉందన్నమాట. మన అదృష్టం ఏంటంటే ఇలాంటి పని ఆమె మన ఇంటికి రావడం మనకు చాలా అదృష్టం. మన పిల్లలు కూడా చాలా అదృష్టవంతురాలని చెప్పి ఎంతో సంతోషపడ్డారు. వీరింటికి వచ్చిన తర్వాత పిల్లలకి భోజనాలు పెట్టారు. తర్వాత ఆ పనామ కూడా ఇంటికి వచ్చింది. ఏమీ తెలియనట్టే వీరు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు ఆ పనామ ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో సాయంత్రం అయిన తర్వాత అడిగారంట, ఏమ్మా చర్చ్ ఎలా జరిగింది? పూజ చేసుకుంటాకి వెళ్ళావు కదా చర్చ్లో, ఎలా జరిగింది నీ పూజ అని అడిగారంట. ఆమె అన్నదంట, బాగా చర్చ్కి వెళ్ళడం నాకు అలవాటు అమ్మగారు. నేను ఎప్పుడు కూడా చర్చ్ మానేదాన్ని కాదు, అందుకోసం పోయిన వారం కూడా నేను మానేయాల్సి వచ్చింది. నేను మానకుండా ఉండలేను, అందుకోసము నేను ఖచ్చితంగా వెళ్ళాను అని చెప్పిందంట. ఇవన్నీ వినిన తర్వాత వాళ్ళు అన్నారంట, నీతో పాటు మేము కూడా వచ్చాము, మేము కూడా వాక్యాన్ని విన్నాము. ఎవరైతే చర్చ్ పాస్టర్ వాక్యం చెప్తా ఉన్నాడో అవన్నీ కూడా మా గురించే చెప్పినట్టు అనిపించింది. ఇంతకాలం కూడా మాకెవ్వరూ కూడా అలాంటి విషయాలు చెప్పలేదు. కానీ నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు నిజమైన దేవుడు. మా యొక్క హృదయాలు కూడా, మా యొక్క జీవితాలు కూడా మారని మేము కూడా ఆ యేసయ్య దగ్గర మా యొక్క పాపాలను ఒప్పుకున్నాం. మా కంట్లో నుంచి నీళ్ళు కూడా వచ్చేసినాయి, ఎలాగొచ్చినాయో మాకే తెలియదు. మా యొక్క పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు మా యొక్క జీవితం మారింది అని ఎప్పుడైతే వీరు చెప్పారో ఆమె ఆశ్చర్యపోయిందంట. ఎందుకోసం వచ్చారు మీరమ్మా అని అడిగినప్పుడు చెప్పారంట, విషయం జరిగిందంతా కూడా చెప్పారు. అయితే దేవాది దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని దర్శించాడు. ఆ విధంగా ఒక పనామె వలన ఒక మంచి కుటుంబం, భార్యాభర్తలు ఇద్దరు కూడా నెలకి కలిపి 15 లక్షలు సంపాదిస్తారు. అటువంటి మంచి కుటుంబం మరి ఒక ఎవరైతే పనామెగా వచ్చిందో ఆమె బట్టి ఆ కుటుంబం రక్షణ పొందింది. దేవుని మందిరానికి వెళ్తాం స్టార్ట్ అయింది. అలా నమ్మకంగా ఉంటున్నప్పుడు 6 నెలలు అయింది. ఆ పనామే ఉంది. 7వ నెలన వాళ్ళిద్దరు కూడా యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది, అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. అమెరికాకు వెళ్ళాలి అంటే ఈ పనామని ఇండియా పంపించేయాలి.
ఎవరు ఈ పని ఆమెను ఎవరైతే హైర్ చేసుకున్నారో వాళ్ళు ఇండియా పంపించేయాలి. కానీ అద్భుతం ఏంటంటే వీరిద్దరు కూడా పనామిని వదిలిపెడతాకి ఇష్టపడట్లేదు. అలాంటి పనామిని కనుక పంపించేస్తే మనకి ఇట్లాంటి ఆమె మళ్ళీ దొరకడం కష్టం. కంపెనీ వాళ్ళతో మాట్లాడారు. కంపెనీ వాళ్ళతో మాట్లాడి కేర్ టేకర్ ఒకరికి కావాల్సిందే, మాకు ఎట్లయినా కూడా ఇంకొక మెంబర్కి మాకు వీసా కావాలి అని చెప్పి అన్నప్పుడు వారు ఇంకొక 6 నెలలు టైం తీసుకున్నారు. ఇంకొక 6 నెలలు టైం తీసుకొని ఆ యొక్క ప్రాజెక్ట్ నిమిత్తమై, అంటే 5 years ప్రాజెక్ట్ అది, ఇంకొక 5 సంవత్సరాలు ఉండాలి అమెరికాలో. నమ్మకంగా దేవుడి పట్ల నమ్మకంగా ఉంది ఈ పని. ఆమె ఆ యొక్క గృహానికి రక్షణ కల్పించింది, దేవాది దేవుణ్ణి పరిచయం చేసింది. ఆ యొక్క కుటుంబస్తులు ఎవరు కూడా ఈమెను వదిలిపెడతాకి ఇష్టపడలేదు. అయితే వారిద్దరు కూడా మంచిగా ఆలోచించి ఈ యొక్క మేరీని, ఆమె పేరు మేరీని మనతో పాటు అమెరికా తీసుకెళ్ళాలి, మనతో పాటు ఆమె ఉండాలి అని చెప్పి కంపెనీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల ఆమె కూడా వీసా శాంక్షన్ అయింది. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో వింటున్న మనలో అటువంటి విశ్వాసము, దేవుని పట్ల నిరీక్షణ, ఇతరులకి దేవుని యందు భయభక్తులు, భక్తి శ్రద్ధలతో మనలో ఈ విధంగా ఉండగలుగుతున్నామా? ఎప్పుడైతే ఈ వీసా శాంక్షన్ అయిందో ఆ కుటుంబీకులకి చెప్పింది. ఏమని చెప్పిందంటే, మేరీ, నేను అమెరికా వెళ్ళిపోతున్నానమ్మా. ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియా నుంచి వచ్చింది. ఏం పని చేయడానికి వచ్చింది? పని మనిషిగా పని చేయడానికి వచ్చింది ఒక గృహంలో. ఎక్కడికి వచ్చింది? సింగపూర్ వచ్చింది. సింగపూర్ నుంచి ఎక్కడికి ప్రయాణం స్టార్ట్ అయింది? అమెరికా ప్రయాణం. అదంతా ఎందుకంటే దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసం, దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకం, దయాగుణం ఖచ్చితంగా ఉండడం. 3వ అధ్యాయం 4వ వచనము చూసుకుంటే కనుక, సత్యాన్ని బట్టి దేవుళ్ళలో ఉండడం, ఇవన్నీ కూడా ఆమె విషయంలో జరిగాయి. అసాధ్యం అనేది సాధ్యం చేసేటటువంటి దేవుడు మేరీ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యం మనం వింటూ ఉన్నాం. ఇదంతా కూడా మరి వింటున్న మీలో ఇది నిజమా అనుకోవచ్చు. అసాధ్యాన్ని సాధ్యపరిచేటటువంటి దేవుడు మన దేవుడు. ఎక్కడ ఇండియా, ఎక్కడ అమెరికా ప్రయాణం. చదివింది 10వ తరగతి, కానీ దేవాది దేవుడు పట్ల ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో దేవుడు ఎప్పుడు కూడా ఘనంగా ఉంచుతూ ఉంటాడు. తన యొక్క బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు ఘనంగా ఉంచుతాడు, దయ పొంది వారుగా ఉంచుతాడు. సత్యంగా నడుచుకునే వారి పట్ల ఇతరులు దయా జాలి చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా ఎప్పుడైతే మరి మనము కూడా దయ పొంది వారంగా ఉంటాము, మంచివాడు అనిపించుకుంటాం. అంత మాత్రమే కాకుండా మరి తెలియకుండానే అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశీర్వాదాలు దేవుడు మన పట్ల జరిగిస్తుంటాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క సందేశాన్ని వింటున్న మనలో దయనుంది వారిగా దేవునికి నమ్మకంగా సత్యంగా జీవించే వారుగా ఉన్నామా? ఒకవేళ లేనట్లయితే కనుక ప్రభువారు సెలవిచ్చేది ఏంటంటే, దయ పొంది వారుగా సత్యాన్ని నడుచుకునే వారుగా ఉండాలని చెప్పి ప్రభు కోరుతున్నాడు. అలాగే కీర్తనలు 121, 1-2 వచనాల్లో కూడా చూసుకుంటే, కీర్తనలు 121, 1-2 వచనాలు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చూసారా, ఎవరి వల్ల సహాయం కలుగుతుందండి? ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటాం, ఎవరి కోసమో పరిగెడుతూ ఉంటాం. ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో అనుకుంటాం. కానీ కీర్తనలు 121, 2వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క దాసుడు దావీదు ద్వారా యాత్రా కీర్తన రాయబడినప్పుడు ఆయన 2వ వచనంలో, 121వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఈ యొక్క రాత్రికాల సమయంలో
దేవుడు సహాయం చేసి వాడుకుంటున్నాడు. మీ యొక్క పరిస్థితులు బట్టి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బట్టి, అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, ఎటువంటి సమస్యతో ఉన్నటువంటి విధంగా అయినా కూడా దేవుడు సహాయం చేయగలిగినటువంటి శక్తిమంతుడు యెహోవా. శక్తిమంతుడు యెహోవా సహాయం చేసినటువంటి గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అందుకోసమే ఫిలిప్పీ 4:13 కూడా ఒక మంచి మాట చదువుకోవచ్చు. ఫిలిప్పీ పత్రిక 4:13 చక్కటి వచనం మనం చదువుకోవచ్చు. ఏమనంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఇటువంటి బలపరిచేవాడు శక్తిమంతుడు యేసు ప్రభువే ఉన్నాడు. ఒకవేళ యేసయ్య మీద నమ్మకం ఉంచి, యేసయ్య మీద విశ్వాసం ఉంచితే కనుక సమస్తము కూడా మనము చేయగలము. అలాగే 1 పేతురు 5:7 కూడా మనం చూసుకున్నప్పుడు, ఒకవేళ మనం చింతిస్తూ ఉంటున్నామేమో, బాధపడుతూ ఉంటున్నామేమో, మన యొక్క ఆలోచనలు బట్టి మనం ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు దేని గురించి అనేటువంటి చింతపడుతూ ఉంటున్నామేమో. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో 1 పేతురు 5:7 ప్రకారం ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎటువంటి చింతలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క భారము యెహోవా మీద వేయడని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. యెషయా 41:10 కూడా మనం చూసినప్పుడు, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. యెషయా 41:10 సహాయం చేసినటువంటి దేవుడు, బలపరిచినటువంటి దేవుడు, నీ పక్షాన వ్యాజ్యం అనేటటువంటి దేవుడు, అందరూ విడిచిపెట్టినా విడువని దేవుడు, విడువడు ఎడబాయినటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎటువంటి వాక్యాలు వింటున్నా నీ యొక్క జీవితంలో ప్రభువు దర్శించే రోజు రాబోతుంది. ప్రభు నీ యొక్క కలతలన్నీ, నీ యొక్క ఇబ్బందులన్నీ కూడా తీర్చిపోయేటటువంటి రోజు రాబోతుంది. ఒకవేళ తీరుస్తాడు అని చెప్పి విశ్వసించినట్లయితే కనుక నీ యొక్క ప్రతి ఒక్క అవసరము కూడా తీరుస్తాడు. ఇర్మియా 29:10-11 మనం చూసినప్పుడు, నేను మిమ్మును దర్శించును. ఇర్మియా 29:10 లాస్ట్ వచనంలో మనం చూసినట్లయితే కనుక, నేను మిమ్మును దర్శించును, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మన గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, మన గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అటువంటి ఉద్దేశాన్ని దేవుడు నీ పక్షాన, నా పక్షాన, మనందరి పక్షాన జరిగించిపోతున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇటువంటి సందేశాన్ని వింటున్న మీ అందరి పక్షాన, మనందరి పక్షాన దేవుడు సహాయం చేసి వాడుకుంటున్నాడు, బలపరిచి వాడుకుంటున్నాడు, దయ పొంది వారిగా మనల్ని ఉంచిపోతున్నాడు. అలాగే మరి సత్యంతో నడుచుకోవాలని చెప్పి ప్రభువారు కోరుతున్నారు. అసాధ్యమైనటువంటి అన్నీ కూడా సాధ్యంగా చేసినటువంటి దేవుడు నీ పక్షాన, మన పక్షాన ఉన్నాడు. ఒకవేళ విశ్వసించినట్లయితే కనుక నీ పక్షాన అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుడు జరిగించును గాక. ఆమేన్. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విని దేవుని యందు విశ్వసిస్తున్నారో, దేవుని యందు ఉండి సత్యంగా జీవించాలనుకుంటున్నారో, ఎవరైతే మరి దేవుని యందు ఉండి నిజముగా మొరపెడదామనుకుంటున్నారో, ఇతరుల పట్ల దయ, జాలి గుణము కనుపరచాలనుకుంటున్నారో, ఉంచుకోవాలనుకుంటున్నారో, ఇతరుల పట్ల మరి నిష్కపటంగా, ద్వేషం లేకుండా, అసూయ లేకుండా ప్రేమ కలిగి ఉండాలని చెప్పి ఎవరైతే నిశ్చయించుకున్నారో, మీ పక్షాన దేవుడు ఘనమైన గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, వందనములు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ యొక్క ప్రజలముగా, మిమ్మలను ఎరిగినటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరిచి మీ యొక్క ఆలయానికి నడిపించి ఆన్లైన్గా, ఆఫ్లైన్గా మమ్మల్ని సిద్ధపరచినందుకు వందనాలు. మీ యొక్క వాక్యం ధ్యానించి తెచ్చినటువంటి కృపను బట్టి వందనములు. సహాయం చేసినటువంటి దేవుడిగా ఉన్నందుకు వందనములు. బలపరిచి వారుగా ఉన్నందుకు వందనములు. మా పక్షాన మీరు దయ పొందేవారుగా, మీరు మా పక్షాన ఉండి మా పట్ల దయ చూపించేవారుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సత్యంగా నడుచుకోవాలని చెప్పి మీరు సెలవిస్తున్నారు.
ఆ విధంగా మీలో ఉండి సత్యాన్ని మేము నడుచుకుంటూ మీ అందు భయభక్తులు కలిగి మీ అందు విశ్వాసంలో నడుచుకుంటున్నటువంటి కృపను దయచేస్తామని వేడుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే మీ యొక్క ప్రజలు ఈ యొక్క లైవ్ కార్యక్రమం వింటున్నారో, ఎవరైతే ప్రభా మరి మీ అందు విశ్వసించి అడుగుతున్నారో వారి యొక్క మొదలన్నీ కూడా ఆలకించండి. మా యొక్క వినపములన్నీ కూడా ఆలకించండి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఎవరైతే వివాహాల గురించి మీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నారో వివాహాలు జరిపించమని మీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. ఇంకా ఎవరైతే మరి ఉద్యోగం కోసం వెతుకుంటున్నారో వారందరి పక్షాన ప్రభా మీరు గొప్ప కార్యం జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం. ఎవరైతే ప్రభా ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్నారో మీరు వారి పక్షాన్ని ఉండి ప్రభా మరి ఆ యొక్క సమస్యలన్నీ కూడా తీసివేయమని ప్రార్థించుకుంటాం. ఈ విధంగా ప్రభా ప్రియులందరూ బట్టి మీ సన్నిధిలో వేడుకుంటూ రక్షణ లేని వారికి రక్షణగా దయచేస్తున్నామని మీ యొక్క సత్య సువార్త లోకమంతా కూడా ప్రకటించే విధంగా అనేక మంది లేవనెత్తమని ఈ యొక్క ప్రాంతంలో మీ యొక్క దీపస్తంభం ఉంచడానికి వందనాసత రక్షించుకుంటాం. జాయిన్ అయినటువంటి వారి బట్టి వందనాసత రక్షించుకుంటాం. రేపటి రోజున మీ యొక్క ఆరాధన నిమిత్తం మేము మమ్మల్ని అందరం కూడా సిద్ధపరచుకుంటామని ఇంతవరకు కూడా కాచి కాపాడి మీ యొక్క మేలులతో మమ్మల్ని సిద్ధపరిచి అసాధ్యమైనటువంటివన్నీ కూడా సాధ్యపరిచిన గొప్ప దేవాలను సదర్శించుకుంటాం. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును చేయగలనని ఈ విధంగా బలపరచువాడుగా సమస్తమును మా పక్షాన జరిగిస్తూ గొప్ప కార్యాలు జరిగిస్తూ ఆశ్చర్యాలు జరిగిస్తూ వచ్చినందుకు వందనాలు రక్షించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొని స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. జాయిన్ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రేపటి రోజున ఆరాధన నిమిత్తమే మీరు అందరూ ప్రార్థించండి. వీళ్ళని వారందరూ కూడా మరి యేసు ఆలయం నాదర్పూర్ ఈ ప్రాంతంలో ఉన్నవారు దయచేసి ఆరాధన నిమిత్తమే మీ అందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్.